హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి, ఒక ఆమె కాల్ చేశారండి. ఆమెకి 3 ఆడపిల్లలేనంట. అయితే 3 ఆడపిల్లలు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా విడాకులు ఇచ్చేయి మా అబ్బాయికి అని చెప్పేసి ఆడపడుచు, తోటికోడలు, అత్తగారు, మామగారు వీళ్ళందరూ టార్చర్ పెడుతున్నారంట ఆమెను. ఆమె ఫోన్ చేసి, మేడం ఇలాగ అంటున్నారండి, విడాకులు వస్తాయండి, నాకు మగపిల్లోడు పుట్టలేదన్న కారణంతో విడాకులు వస్తాయండి అని చెప్పేసి ఫోన్ చేసి చాలా బాధపడింది. అమ్మ, నువ్వు భయపడకు, బాధపడకు. ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టలేదన్న కారణంతో విడాకులు అయితే రావు. ఖచ్చితంగా ఆ రీజన్తో అయితే విడాకులు అయితే రావు. నీకు మగపిల్లలు పుట్టలేదు, ఆడపిల్లలే పుట్టారు అని చెప్పేసి ఆ కారణంతో మీ ఆయన కనుక నీకు విడాకులు కనుక అడిగితే కోర్టు అయితే విడాకులు అయితే ఇవ్వరమ్మా. సో నువ్వు భయపడకు, ఖచ్చితంగాని ధైర్యంగా ఉండు. ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అందుకని నువ్వు భయపడకు. ఆ కారణంతో అయితే ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టలేదన్న రీజన్తో అయితే విడాకులు అయితే అప్లై చేస్తే విడాకులు అయితే రావు. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి చెప్తున్నానండి, దయచేసి ఇంకా ఈ ఆడపిల్లలే ఉండకూడదు, మగపిల్లలే పుట్టాలి, మగపిల్లలు ఏదో ఉద్ధరించేస్తారు, ఏదో కిరీటాలు పెట్టేస్తారు అని చెప్పేసి ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి ఆ మైండ్లోంచి బయటకు రండి. ఇది 2026. మీరు ఇప్పటికి తగ్గట్టు మీరు ఉండండి దయచేసి. ఎందుకంటే మగపిల్లలతో సహా ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుగానే ఉన్నారు, అన్నిటిలో కూడా. అందుకని దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఆడపిల్లల్ని దయచేసి ఎవరు కూడా చులకనగా చూడకండి. ఖచ్చితంగా ఆడపిల్లల్ని చులకన భావంతో చూడకండి. అందరినీ కూడా సమాన దృష్టితో చూడండి. మగవాళ్ళతో సమానంగా కూడా ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నారు. సో దయచేసి ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి మీరు బాధపడకండి. మీ భార్యల్ని కూడా ఇబ్బంది పెట్టకండి. అమ్మ, మీకు కూడా మీ అత్తగారులు, మామగారులకి చాలామంది కూడా చెప్తున్నా, మీ కోడళ్ళు ఆడపిల్లలు అన్నారని చెప్పేసి మీరు వాళ్ళని చిన్న చూపు చూడకండి. వాళ్ళని దయచేసి చిన్న చూపు చూడకండి. ఆడపిల్ల పూర్వజన్మ సుకృతం ఉంటేనే, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఆడపిల్లలు పుడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.